అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. మహాదేవ శ్రీమంత్. గురువుగారు, చాలా మందికి సందేహం, ఒక గుడికి వెళ్ళినప్పుడు, ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాలను దర్శించుకుంటారు. కానీ ముందుగా కాళ్ళు కడుక్కొని నవగ్రహాలను దర్శించుకోవాలా? లేదా నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత కాళ్ళు కడుక్కోవాలా? అనేది చాలా మందికి సందేహంగా ఉంటది. అయితే చాలా వరకు నవగ్రహాలను పూజించిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇతర భగవంతులని ప్రదక్షిణ చేయాలి గుడి చుట్టూ అని చెప్పేసి. అసలు ఈ నవగ్రహాలంటే ఆ నవగ్రహాలతో ఉన్నటువంటి దోషాలు ఏంటి గురుగారు? నవగ్రహాలను ఖచ్చితంగా పూజించాలా? అసలు ఎందుకు నవగ్రహాలను పూజించాలి? దేవుళ్ళను పూజిస్తే సరిపోదా అనేది చాలా మంది సందేహం ఉంటది. ఓకే. సో ఎందుకు పూజించాలంటారు ఈ నవగ్రహాలని? నవగ్రహాలు అంటేనే సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపం. అన్నీ కూడా కంప్లీట్గా. ఓకే. సూర్యుని దగ్గర నుంచి కేతు వరకు, అంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలుగా చెప్పబడుతూ ఉంటవి. సో రాహుకి ఏమిటి అంటే తల, కేతువుకి ఏమిటి అంటే మొండెం భాగం. అంటే రాహువుకు ఎవరి జాతక రీత్యా కొన్ని స్థానాలలో ఉండకూడని స్థానంలో కానీ కొన్ని గ్రహాలతో కలిసి ఉంటే మనిషికి కోరిక పుట్టేది ఎక్కడి నుంచి? ఈ పై భాగం నుంచి. తల చూస్తేనే ఇది తాగాలని, తినాలని, అనుభవించాలని అనేటువంటి ఆలోచనలు మైండ్. రాహువు అంటారు తల అంటే. తల అంటే రాహువు కాదు, అంటే మనకు ఆ కోరిక అనేటువంటిది ఇంకా 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 అనేటువంటి విధంగా ప్రేరేపించేటువంటిదే రాహువు. ఈ కింది భాగం కేతువు. కొందరికి ఇక్కడ నుండి ఈ కింది భాగం దోషపూరితమై ఉంటుంది. ఓకే. అంటే ఎట్లా అంటే బక్కగా ఉండడము, లావు ఉండడము. లావు ఉంటే పీసీఓడి ప్రాబ్లమ్స్. ఈ బక్కగా ఉండే వాళ్ళకు కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటుంది. పీసీఓడిలు ఇంకా లైక్ థైరాయిడ్, స్టమక్ రిలేటెడ్గా మనకు గర్భసంచికి థైరాయిడ్, ఇలాంటివి కూడా ఉంటుంది. కొందరుకి కొంత ఎంత తినాలో అంత తినాలి. ఎక్కువగా తినలేరు, వామిటింగ్స్ అవుతాయి, ఎక్కువగా భుజించలేరు, ఆహారం తినరు, పడదు, కడుపులో ఎక్కువ ఉండదు, పడదు. ఓకే ఓకే అంటే అర్థం చేసుకుని చెప్పాను సార్. సో ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. మనం దేవాలయానికి వెళ్ళినాం. మీరు ముందుగా ఒక ఇంట్లోకి వెళ్తే ఇంటి పెద్ద మనిషిని కలుస్తారా, పిల్లలను కలుస్తారా, ఇంటి బయట వాచ్మెన్ కలుస్తారా? ఇంటి పెద్ద మనిషిని. అంతే, సింపుల్. దేవాలయం ఎవరిది? అమ్మవారి దేవాలయం, శంకరుని దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గణపతి దేవాలయం. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. కాళ్ళు దేనికి కడుక్కోవాలి? ఇప్పుడే స్నానం చేసిన, మా ఇల్లు ఇక్కడే 4 అడుగుల దూరంలో ఉంటుంది, 4 అడుగుల దూరంలో ఉంటుంది ఇల్లు. నేను ఎందుకు కాళ్ళు కడుక్కొని రావాలి? స్నానం చేసిన, బట్టలు వేసుకున్న, గుడికి వెళ్ళిపోయాను అంతే అనేటువంటి వారు కూడా ఉంటారు. చెప్పులు వేసుకున్నాము అంటే కాళ్ళు కడుక్కోవాలి ఖచ్చితంగా. ఫ్రెష్గా స్నానం చేసి కొత్త చెప్పులు వేసుకొని పో, ఏం కాదు, చెప్పులు బయటికి. ఇదే చెప్పులతో ఎన్నో ప్లేసులలో తిరిగి ఉన్నావు, ఓకేనా? చెప్పులు లేవు, ఓన్లీ పాదాల మీద, మా ఇల్లు పక్కకే, నేను నడుచుకుంటూ పోతా, హ్యాపీ గుడికి వెళ్ళిపోతాను. కాళ్ళు కడుక్కోవాలి. గోర్లు తీసి పారేసే వాళ్ళు ఉన్నారు, ఈ వెంట్రుకలు దూసుకొని తిప్పి పారేసేటోళ్ళు ఉన్నారు, ఎవడో నిమ్మకాయని తిప్పి పారేసేటోళ్ళు ఉన్నారు, రోడ్డుపై ఉమ్మేవారు ఉన్నారు, ఎన్నో జరుగుతున్నారు.
మీరు దేని మీద అడిగేసారో మీకే తెలియదు. అయ్యో ఒక చీమ మీద వేసారో అది చచ్చిపోయిందో మీకేం తెలుసు? సో కాళ్ళు కడుక్కొనడము మనకు సురక్షితము. అసలు అన్నిటికంటే మన మనస్సు అనేటువంటిది ప్రశాంతంగా ఉండాలి. మన మనస్సు అనేటువంటిది శుభ్రంగా ఉండాలనేది గమనించుకోండి. రైట్. గుడికి ఎంటర్ అయ్యారు, ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. ప్రధాన మూల విరాట్ నమస్కరించుకొని ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. నవగ్రహాలను కలుపుకోకుండా ప్రదక్షిణలో ఒక 3, 5, 7, 9, 11, 21, 54, 108 మీ ఇష్టం. ప్రదక్షిణాలు చేసి స్వామివారికి అర్చన లేదా అక్షింతలు వేసుకొని తీర్థం తీసుకొని చేతులు కడుక్కొని నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళిపోవడే. మళ్ళీ కాళ్ళు కడగద్దిగా, అవసరం లేదు. ఎప్పుడు కాళ్ళు కడగాలి? ఇదంతా అయిపోయినాక ఒక శని త్రయోదశి ఉంది. ఇదంతా కార్యం చేశారు, శనికి అభిషేకం చేయాలి. నల్ల నువ్వుల నూనె అభిషేకం చేశారు. ఆ రోజు కాళ్ళు కడుక్కోండి, ఇంటికి వెళ్ళిపోండి. ముందే వచ్చి శనికి సంబంధించింది పూజ చేసుకొని చక్కగా కాళ్ళు కడుక్కొని తతిమ్మ ప్రదక్షిణలు తీర్థం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా చేసుకుంటూ మంచిది. ఓకే. సో ఈ నవగ్రహాలకు సంబంధించి దేవాలయం లేకున్నా, ఒకవేళ నవగ్రహాలకు సంబంధించినటువంటి అనుగ్రహం మనం పొందాలి అనుకున్నా, ప్రతిరోజు సూర్యునికి రాగి పాత్రలో అర్ఘ్యం విడిచిపెడితే సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు కూడా తల్లి అంటే అమ్మ పాదాలు నొక్కినా, అమ్మతో మాట్లాడినా, అదేవిధంగా కొంతమేర చెట్లకు నీటిని పోసినా, నీటిని వృధా చేయకుండా ఉంటే చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. చంద్రునికి ఈ యొక్క నీటి అంటేనే చంద్రుడు. మన నీటికి అధిపతి చంద్రుడు. ఈ నీటిని తీసుకువచ్చి ఈశ్వరునికి అభిషేకించాలి, మంచి ఫలితం. ఇక కుజుడు, మనకి ఎవరైనా ఈ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చిస్తుంటారు ఆన్లైన్లో, లైక్ ఏదైనా కొంత. అవును గురుగారు. సో రోడ్డుపై ఆన్లైన్ వర్క్ చేసేటువంటి వారి పేర్లు నేను చెప్పాను పలానా అని. సో ఆన్లైన్లో ఏదో ఫుడ్డో లేదా ఇంకేదో సరుకులో నిత్యావసరాలు ఏదో ఆర్డర్ పెట్టుకునేటువంటి వారు మనకు పార్సల్ తెచ్చిస్తున్నాడు, వాడికి కొన్ని నీళ్ళు ఇవ్వండి, ఖచ్చితంగా కొన్ని నీళ్ళు ఇవ్వండి. కుజునికి సంబంధించినటువంటి అనుగ్రహం లభిస్తుంది 100%. ఒక బాటిల్ వరకు ఇచ్చేసేయండి, వాటర్ బాటిల్. బుధుడు, ఇంట్లో చెట్లకు నీటిని పోయాలి, నీటిని పట్టండి చెట్లకు. ఏదో ఒక్క చెట్టు కన్నా కొన్ని నీళ్ళు పోయండి, బుధుని అనుగ్రహం లభిస్తుంది. గురువు, ఏదైనా దేవాలయంలో వాటర్ని డొనేట్ చేయడం కానీ, బ్రాహ్మణులకు కొంత వాటర్ని ఇవ్వడం కానీ, గురు బలం పెరుగుతుంది దీనివల్ల. సో శుక్రుడు, స్త్రీమూర్తులకు కొంత, స్త్రీమూర్తులు అంటే ఎవరు? ఇంట్లో ఉండేటువంటి ఆడవారు కానీ, బయట ఎక్కడైనా పని చేసుకునేటువంటి వారు కానీ, మర్యాదపూర్వకంగా ఒక అమ్మవారు రూపకంగా భావన చేసుకొని వారికి కొంత నీటిని డొనేట్ చేయాలి. శని, హాస్పిటల్లో రోగులకు కానీ, హాస్పిటల్లో వర్క్ చేసేటువంటి వారికి కానీ నీటిని డొనేట్ చేయాలి. రాహువు, పక్షులకు వాటర్ డొనేట్ చేయాలి. కేతువు, కుక్కలకు వాటర్ డొనేట్ చేయాలి. ఇది సింపుల్గా నవగ్రహాలకు సంబంధించి కేవలం నీటితోనే మీకు అనుగ్రహం లభిస్తుంది, సత్ఫలితాలు వస్తాయి. కనుక ఈ టైప్ ఆఫ్ రెమెడీస్ ఎవరు చెప్పరు. మంచి రెమెడీస్ చెప్పినారు. ధన్యవాదాలు గురుగారు.